ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చి కాస్ట్ ఆడిట్. ఇందులో కాస్ట్ ఆడిట్కి సంబంధించినటువంటి ఫీచర్స్, అలానే ఆబ్జెక్టివ్స్, అలానే కాస్ట్ ఆడిట్ యొక్క ఇంపార్టెన్సీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కాస్ట్ ఆడిట్ అంటే ఏంటి? దీనినే మనం నిర్వహణ ఆడిట్ అని కూడా చెప్పొచ్చు. కాస్ట్ ఆడిట్నే మేనేజ్మెంట్ ఆడిట్లో ఒక భాగం అన్నమాట కాస్ట్ ఆడిట్ అనేది. కాస్ట్ ఆడిట్ అంటే పని నిర్వహణ ఆడిట్. మామూలు ఆడిట్ అంటే ఫైనాన్షియల్ ఖాతాల రికార్డుల ఆడిట్. అంటే కాస్ట్ ఆడిట్కి ఫైనాన్షియల్ ఆడిట్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, కాస్ట్ ఆడిట్ అనేది ఓన్లీ కాస్టింగ్కి సంబంధించినటువంటి రికార్డింగ్ మాత్రమే చూడడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఆడిటింగ్లో మనకి కంపెనీ యొక్క వ్యవహారాలను కానీ, కంపెనీ యొక్క విలువలను కానీ లెక్కించడానికి, కంపెనీ యొక్క ఖాతాలను సరిచూడడానికి ఉపయోగించే దానిని మనం ఫైనాన్షియల్ ఆడిట్ అని చెప్తాం. కాస్ట్ ఆడిట్ వచ్చేసరికి ఏదైనా పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఉపయోగించినటువంటి వివిధ భాగాలు, డిపార్ట్మెంట్ల యొక్క వివరణలు, అక్కడ జరిగినటువంటి మోసాలను తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతిని మనం ఏమని చెప్తామంటే కాస్ట్ ఆడిట్ అని చెప్తాం. కాస్ట్ ఆడిట్ అనేది కాస్ట్ పుస్తకాల, కాస్ట్ రికార్డుల ఆడిట్. కాస్ట్ ఆడిట్ అనేది ఏం చేస్తుందంటే కేవలం కాస్ట్ పుస్తకాలని, అలానే కాస్టింగ్కి సంబంధించినటువంటి రికార్డులను మాత్రమే ఆడిట్ చేయడం జరుగుతుంది. ఈ ఆడిట్లో కాస్టింగ్ విధానాలను సక్రమంగా అమలు పరుస్తున్నది లేనిది, కాస్టింగ్ ప్రణాళికలను, సూత్రాలను పాటిస్తున్నది లేనిది, కాస్ట్ పుస్తకాలు ఖచ్చితమైనవి అవునా కాదా అనే విషయాల పరీక్ష ఇమిడి ఉన్నది. అంటే మనం గతంలో ఆల్రెడీ కాస్టింగ్ సబ్జెక్ట్ గురించి మనకి తెలుసండి. కాస్టింగ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే ఏదైనా ఒక పెద్ద భారీ పరిశ్రమల్లో, ఇండస్ట్రీస్లో రా మెటీరియల్ని ఎంత కొనుగోలు చేస్తున్నాం, ఆ రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్స్గా మార్చడానికి అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా మనం కాస్టింగ్ సబ్జెక్ట్లో నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రాసెసింగ్లకు సంబంధించి కానీ, డిపార్ట్మెంట్లకు సంబంధించి కానీ, అక్కడ అయ్యేటువంటి లైట్ అండ్ పవర్ ఆఫ్ ఫ్యూయల్, వాటికి అయ్యేటువంటి ఛార్జ్ గురించి కానీ, ఈ విషయాలన్నింటినీ కూడా కాస్టింగ్స్లో మనం నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక వస్తువు యొక్క తయారీ విధానం ఏ విధంగా ఉంది, ఒక వస్తువుని తయారు చేయడానికి అయినటువంటి ఎక్స్పెన్సెస్ ఎంత, లేదా ఒక వస్తువుని తయారు చేయడానికి అయినటువంటి కాస్ట్ ఎంత, ఈ విషయాలన్నింటినీ కూడా మనకి తెలియపరిచేది కాస్ట్ అకౌంటింగ్. ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ చేసినటువంటి లేదా కాస్ట్ అకౌంటింగ్ అందించినటువంటి సమాచారం సరిగా ఉందా లేదా అని చూసేటువంటి ఆడిట్ మనం ఏమని చెప్తామంటే కాస్ట్ ఆడిట్ అని చెప్తాం. ఇందులో వినియోగించిన మెటీరియల్స్ వ్యయం, కార్మిక వ్యయం, పెట్టిన ఇతర ఖర్చులకు సంబంధించిన అంశాల ఆడిట్ జరుగుతుంది. అంటే కాస్టింగ్లో సాధారణంగా మనకి ఏముంటుందని అంటే లైటింగ్ ఛార్జు, అలానే ఫ్యూయల్ ఛార్జు, కోళ్ళు, తర్వాత లేబర్ ఛార్జు, మిషనరీ, ప్లాంటేషను, ఇలాంటి ఛార్జుల గురించి, వాటికి అయినటువంటి ఎక్స్పెన్సెస్ గురించి మనకి కాస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అక్కడ రికార్డ్ చేయబడినటువంటి విషయాలు అంటే మనకి లేబర్కి అయినటువంటి కాస్ట్ ఎంత, లేకపోతే ఫ్యూయల్కి అయినటువంటి కాస్ట్ ఎంత, లైటింగ్కి అయినటువంటి ఛార్జ్ ఎంత, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కాస్ట్ అకౌంటింగ్ నమోదు చేస్తే, ఆ నమోదు చేసినటువంటి వివరాలని సరిగా చూసి సక్రమంగా ఉందా లేదా అని తేల్చేదాన్ని మనం ఏమని చెప్తామంటే కాస్ట్ ఆడిట్ అని చెప్తాం. కాస్ట్ ఆడిట్ యొక్క ఆబ్జెక్టివ్స్, కాస్ట్ ఆడిట్ యొక్క ఆబ్జెక్టివ్స్ మనం చూసినట్లయితే చూడండి. ఆశయాలు: బుద్ధిపూర్వకంగా కానీ ఇంకొక రకంగా కానీ జరిగిన దోషాలను, మోసాలను కనిపెట్టుట. కాస్ట్ ఆడిట్ అనేది ఏం చేస్తుందంటే బుద్ధిపూర్వకంగా కానీ, లేదా మోసాలు, దోషాలు చేయాలన్న ఉద్దేశంతో కానీ, లేదా తెలియకుండా చేసిన తప్పుల్ని కనిపెట్టడానికి ఉపయోగించేదాన్ని మనం ఏమని చెప్తామంటే కాస్ట్ ఆడిట్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్ వచ్చి నిర్వహణాధికారులు నిర్ణయించిన కాస్ట్ అకౌంటింగ్ విధానాన్ని
కట్టుదిట్టంగా అమలు జరిగేటట్లు చూచుట. అంటే పెద్ద పెద్ద పరిశ్రమల్లో నిర్వహణ అధికారులు లేకపోతే నాయకులు ఏం చేస్తారంటే కొన్ని నియమ నిబంధనలని ముందుగా ఒక ప్రిపేర్డ్ ప్లానింగ్ గైడ్లైన్స్ని ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది ఇండస్ట్రీస్లో. అవి ఖచ్చితంగా ఫాలో అవుతున్నారా లేదా అనే దానిని చూడడం కోసం ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. మూడవది కాస్టింగ్ బోగట్ట, అంటే కాస్టింగ్ డేటా ఖచ్చితాన్ని నిరూపించుట. అంటే కాస్టింగ్ డేటా అని ఎందుకు చెప్తున్నాం అంటే కాస్ట్ అకౌంటింగ్ని కాస్టింగ్ డేటాని కూడా అనొచ్చు. కాస్ట్ అకౌంటింగ్లో లేకపోతే ఒక ఇండస్ట్రీలో ఒక డిపార్ట్మెంట్లో లేదా ఒక ప్రాసెస్లో జరిగినటువంటి వ్యయాలన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనేది నిరూపించడానికి ఉపయోగపడేదాన్ని మనం ఏమని చెప్తామంటే కాస్ట్ ఆడిటింగ్ అని చెప్తాం. కాస్టింగ్ విభాగంలోని పనితీరుపై పూర్తి నియంత్రణను కలిగి ఉండుట. అంటే కాస్ట్ ఆడిటింగ్ అనేది ఏం చేస్తుందంటే కాస్టింగ్ డిపార్ట్మెంట్లో అంటే కాస్టింగ్ అకౌంటింగ్లో దాని మీద పూర్తి నిర్వహణ నియంత్రణ అధికారాలని కాస్ట్ ఆడిటింగ్ అనేది కలిగి ఉంటుంది. నిర్వహణను మెరుగుపరచుటకు కావలసిన సూచనలను సలహాలను ఇచ్చుట. కాస్ట్ అకౌంటింగ్కి అవసరమైనటువంటి సజెషన్ని కాస్ట్ ఆడిటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చట్టం చేత నిర్దేశించబడినటువంటి మరియు ఇతరత్ర అవసరమైనటువంటి కాస్ట్ పుస్తకాలను, ఖాతాలను, రికార్డులను సక్రమంగా నిర్వహించేటట్లు చూచుట. అంటే ఇక్కడ చట్టం చేత నిర్దేశించబడిన అని చెప్తున్నాం. కంపెనీ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా అని చెప్తున్నాం. అంటే ఇక్కడ చట్టం చేత సృష్టించబడినటువంటి ఏ కంపెనీ అయినా సరే పరిశ్రమలని ప్రారంభించినప్పుడు లేదా పరిశ్రమల్లో వస్తువుల్ని తయారు చేస్తున్నప్పుడు దానికి అవసరమైనటువంటి విధానాలని ఏం చేయాలి అని అంటే ఈ కాస్ట్ ఆడిటింగ్ అనేది అమలు చేయాల్సి ఉంటుంది. తర్వాత సంస్థ వ్యయాలపై దృష్టిని కేంద్రీకరించే విధంగా ఒక రకమైన అంతర్గత ఆడిట్ విధానాన్ని అమలుపరుచుట, తద్వారా ఫైనాన్షియల్ ఆడిటర్ యొక్క పనిభారం తగ్గేటట్లు చూచుట. మనకి అంతర్గత ఆడిట్ గురించి మాట్లాడాం. ఇంటర్నల్ ఆడిట్ అనేది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనే దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పాం. లాస్ట్ మనం ఆన్లైన్ క్లాస్ చూసినప్పుడు లాస్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఆడిట్లో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్లో మనం 4th వన్ చెప్తాం. ఏమనంటే ఇంటర్నల్ ఆడిట్. అంటే ఈ కాస్ట్ ఆడిటింగ్ అనేది ఏం చేస్తుంది అని అంటే కంపెనీలో ఏ విధమైనటువంటి మోసాలైనా జరిగితే అప్ టు డేట్ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్కి కానీ లేదా కంపెనీ యొక్క డైరెక్టర్స్కి కానీ ఇంటిమేట్ చేస్తుంది. ఇలా ఇంటిమేట్ చేయడం వలన ఆ కంపెనీ యొక్క ఓనర్స్ ఏం చేస్తారంటే ఆ కంపెనీ యొక్క సేఫ్టీ కోసం ఏం చేస్తారనంటే కంపెనీలో ఇంటర్నల్ ఆడిట్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. దీనివలన ఫైనాన్షియల్ ఆడిట్ చేసేవాడికి లేదా ఫైనల్ ఆడిట్ చేసేటువంటి ఆడిటర్కి పని భారం తగ్గుతుంది అని చెప్తున్నాం. విధాన నిర్ణయాలను తీసుకునేటప్పుడు అమలులో ఉన్న రికార్డులను నిర్వహణ అధికారులు ఉపయోగించుకునేటట్లు చూచుట. అంటే ఈ కాస్ట్ ఆడిటింగ్ చేయడం వలన ఫైనల్ ఆడిట్ చేసేటువంటి ఆడిటర్కి ఈ రిపోర్ట్లు అనేవి ఉపయోగపడతాయని చెప్తున్నాం. అత్యంత అవసరమైన అంశాలను మాత్రమే పరిగణలోనికి తీసుకొని ఉత్పత్తి వ్యయాన్ని మరియు అమ్మకపు వ్యయాన్ని లెక్క కట్టే విధానాన్ని ఏర్పాటు చేయుట, అమలు పరచుట. అంటే ఇక్కడ కాస్ట్ ఆడిట్ అనేది ఏం చేస్తుందంటే అన్ని అంశాలని సరిచూడకుండా, అంటే షార్ట్కట్లో చెప్పాలి అంటే కాస్ట్ ఆడిట్ అనేది ఏం చేస్తుంది అంటే ఉత్పత్తి వ్యయాన్ని మరియు అమ్మకపు వ్యయాన్ని లెక్క కట్టే విధానాన్ని ఏర్పాటు చేయుట, అమలుపరచుట. కాస్ట్ ఆడిట్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి అయ్యేటువంటి వ్యయాన్ని, ఉత్పత్తి అయి చేసినటువంటి వస్తువుని అమ్మడానికి అయ్యేటువంటి వ్యయాన్ని లెక్కించడానికి ఈ కాస్ట్ ఆడిట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నాం. తర్వాత కాస్ట్ ఆడిట్ ప్రత్యేక లక్షణాలు, స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. దీని గురించి మాట్లాడినప్పుడు
ప్రతి ఒక్క కంపెనీకి కాస్ట్ ఆడిట్ చట్టరీత్యా నిర్బంధం కాదు అని చెప్తున్నాడు. కాస్ట్ ఆడిట్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్లో చూసినట్లయితే మొదటిది, ఆడిట్ అనేది అన్ని కంపెనీలకి అవసరమేనా అని అంటే యాజ్ పర్ 1956 యాక్ట్ ప్రకారంగా ఫామ్ అయినటువంటి ప్రతి కంపెనీ కూడా ఏం చేయాలి, ఆడిట్ని చేయించుకోవాలి. అర్థమవుతుందా? దీనిని మనం ఏమని చెప్తామంటే స్టాట్యుటరీ ఆడిట్ అని చెప్తాం. స్టాట్యుటరీ ఆడిట్ ఎక్కడ ఉంటుంది అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్లో ఉంటుంది. మరి సోల్ ట్రేడర్స్ చేయించుకుంటున్నారు ఇప్పుడు, అలానే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు చేయించుకుంటున్నారు, ప్రైవేట్ కంపెనీలు చేయించుకుంటున్నాయి, కార్పొరేట్ సొసైటీలు చేయించుకుంటున్నాయి, కోఆపరేటివ్ సొసైటీస్ చేయించుకుంటున్నాయి. అర్థం ఉందండి. అంటే అన్ని రకాల కంపెనీలు కూడా ప్రస్తుత రోజుల్లో ఆడిటింగ్ చేయించుకుంటున్నాయి. ఆడిటింగ్ అనేది నెససరీయా లేకపోతే నీడా అని అంటే ఆ కంపెనీ యొక్క టోటల్ స్ట్రక్చర్ మీద, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆడిటింగ్ అనేది చాలా కంపెనీలకి నీడ్ అండ్ నెససరీ అయితే కొన్ని వ్యాపార సంస్థలకి లగ్జరీ అవుతుంది. అర్థమవుతుందా? మనకి ఆడిటింగ్ అనేది నీడా లేకపోతే లగ్జరీయా అనేది కంపెనీ యొక్క టోటల్ టర్నోవర్ మీద బేస్ అయి ఉంటుందని చెప్పొచ్చు. చూడండి లక్షణాల్లో ప్రతి ఒక్క కంపెనీకి కాస్ట్ ఆడిట్ చట్టరీత్యా నిర్బంధం కాదు. ఉత్పత్తి పరిశ్రమలు, తయారీ పరిశ్రమలు, ప్రక్రియ కంపెనీలు, గనులు ఈ రకమైన కార్యకలాపాలను చేపట్టిన కంపెనీలలోనే ఈ ఆడిట్ తప్పనిసరి చేయబడుతుంది. ఈ ఆడిట్ అనేది ఎప్పుడు తప్పనిసరి చేయబడుతుందంటే వస్తువులను ఉత్పత్తి చేసేది, గనులు త్రవ్వకాలు లేదా వస్తువులను తయారు చేసేది ఉత్పత్తి పరిశ్రమలు, వాటికి మాత్రమే ఇది కాస్ట్ ఆడిట్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. తయారైన ప్రతి వస్తువు యొక్క యూనిట్ ఉత్పత్తి వ్యయాన్ని మాత్రమే కాస్ట్ ఆడిటర్ తనిఖీ చేయవలెను. అంటే మనం పరిశ్రమలో వస్తువుని తయారు చేసిన తర్వాత అది పూర్తయిన తర్వాత మాత్రమే దానికి అయిన వ్యయాన్ని లెక్కించాలి. అది ఆడిటర్ యొక్క బాధ్యత. అదే చెప్తున్నాడు, తయారైన ప్రతి వస్తువు యొక్క యూనిట్ ఉత్పత్తి వ్యయాన్ని మాత్రమే కాస్ట్ ఆడిటర్ తనిఖీ చేయవలెను. ఇక మూడవది, కాస్ట్ ఆడిట్ను ప్రతి సంవత్సరం నిర్వహించిన అవసరం లేదు. కాబట్టి గత సంవత్సరపు ఆడిట్ చేయబడిన లెక్కలను అవసరం అయితే మేనేజ్మెంట్ వారు ధృవీకరించవలెను. కాస్ట్ ఆడిట్ అనేది ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఆడిట్ లాగా, ఫైనల్ ఆడిట్ లాగా ఎవ్రీ ఇయర్ చేయించిన అవసరం లేదు. అంటే ఇక్కడ మనకి మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ చేంజింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి గతంలో ఫ్యూయల్ ఆయిల్ చూడండి, నూనె 1000 రూపీస్కి వచ్చేది, ఇప్పుడు ఇంచుమించుగా 2000 రూపీస్ అయింది, అంటే 1000 ఇంక్రిమెంట్ అయింది. ఇలా అయినటువంటి సందర్భాలలో కానీ మరీ డిప్రిషియేషన్లోకి వచ్చినప్పుడు కానీ ఏం చేయొచ్చు అని అంటే కాస్ట్ ఆడిట్ చేయొచ్చు. అర్థమవుతుందా? అలా కాకుండా ఎప్పుడు ఒకే వేలో ప్యారలర్గా దాని యొక్క ప్రైస్ అనేది వెళ్తూ ఉందనుకోండి, అలాంటి సందర్భంలో రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చేయని అవసరం లేదని చెప్తున్నాం. వ్యాపార వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహించబడినాయా లేదా అను విషయాన్ని మరియు వ్యవహారాల ఔచిత్యాన్ని నిర్ణయించే ఉద్దేశ్యంతో కాస్ట్ ఆడిట్ను చేపట్టడం జరుగుతుంది. అంటే కాస్ట్ ఆడిట్ అనేది కంపెనీలో ఏవైనా మోసాలు జరుగుతున్నాయా, పరిశ్రమలో ఏవైనా మోసాలు జరుగుతున్నాయా, పరిశ్రమలో పెట్టని ఖర్చుని పెట్టినట్లుగా చూపిస్తున్నారా, చేయని వ్యయాన్ని చేసినట్లుగా చూపిస్తున్నారా, అసలు ఇక్కడ మనకి వస్తువే తయారవలేదు కానీ వస్తువు తయారు చేసినట్లుగా నివేదికల్లో చూపిస్తున్నారా అనే విషయాలు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు కాస్ట్ ఆడిట్ అనే దాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. కాస్ట్ ఆడిట్ కాస్ట్ అంకెల మీద ఆధారపడి ఉంటుంది. అంటే కాస్ట్ ఆడిట్ అనేది కంపెనీలో వ్యయం అయినటువంటి అంకెల పైన, ఒక వస్తువును తయారు చేయడానికి అయినటువంటి వ్యయం పైన ఆధారపడి ఉంటుంది. కాస్ట్ అంకెలు కొన్ని భావనలు, కల్పనలు, అంచనాలు మీద ఆధారపడి ఉంటాయి.
కాబట్టి ఈ భావనలు, కల్పనలు, అంచనాలు సమంజసమైనవి, ఖచ్చితమైనవి అని కాస్ట్ ఆడిటరు నిరూపించవలెను. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి అయినటువంటి ఖర్చుల గురించి కానీ, వ్యయాల గురించి కానీ ఖచ్చితంగా భావనలు లేదా కల్పనల గురించి ఇవి నిజమని నిరూపించడానికి కాస్ట్ ఆడిట్ని చేయించడం జరుగుతూ ఉంటుంది. కాస్ట్ ఆడిటరు తన రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి, వాటాదారులకు కాదు. మనం సాధారణంగా ఆడిటరు ఇచ్చేటువంటి రిపోర్టు ఎవరెవరికి చేరుతుంది అని అంటే కంపెనీ డైరెక్టర్లకు ఒక కాపీ, కంపెనీ వాటాదారులకి ఒక కాపీ, తర్వాత గవర్నమెంట్కి ఒక కాపీని ఆడిటర్ ఏం చేయాలంటే తన రిపోర్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డైరెక్టర్లకి, వాటాదారులకి, తర్వాత గవర్నమెంట్కి ఇలా ముగ్గురికి 3 నివేదికలు ఇవ్వడానికి గల కారణం ఏమై ఉంటుందంటే గవర్నమెంట్కి ఆడిట్ రిపోర్ట్ ఇవ్వటం వలన ఆడిటరు తను నివేదించిన లేదా చేసిన రిపోర్ట్ ఇవ్వడం వలన ఏమవుతుందంటే ఆ కంపెనీ గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టాలో ఈ ఆడిట్ రిపోర్ట్లను ఆధారంగా చేసుకుని ట్యాక్స్ వసూలు చేస్తుంది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్కి సమర్పించడానికి గల కారణం ఏంటంటే కంపెనీ యొక్క టోటల్ టర్నోవర్ ఎంత, ఆ కంపెనీ ఎంత ట్యాక్స్ పే చేయాలి అనేది గవర్నమెంట్కి తెలియపరచడం కోసం ఆడిటరు ఒక రిపోర్ట్ని గవర్నమెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. రెండవది షేర్ హోల్డర్స్ అని మనం మాట్లాడుతున్నాం. షేర్ హోల్డర్స్కి ఎందుకు ఇవ్వాలి అని అంటే సర్వసాధారణంగా ఏ కంపెనీలో అయినా సరే ఆడిటర్ని ఎవరు రిక్రూట్ చేస్తారు అని అంటే షేర్ హోల్డర్స్ రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆడిటర్ని డైరెక్టర్లు రిక్రూట్ చేసినా లేకపోతే గవర్నమెంట్ రిక్రూట్ చేసినా ఎవరి కోసం తను పని చేయాల్సి ఉంటుంది అని అంటే వాటాదారుల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో BOMలో చెప్పాం, హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది కంపెనీ అని అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈజ్ ద ఓన్ ఓనర్ ఆఫ్ ది కంపెనీ అని చెప్తాం. ఈక్విటీ వాటాదారులు మాత్రమే కంపెనీ యొక్క నిజమైన యజమానులు అని మనం మాట్లాడతాం. ఈ వాటాదారుల యొక్క ప్రయోజనాలని లేదా క్షేమం కొరకు ఆడిటర్ ఏం చేయాలంటే తన రిపోర్ట్ని వాటాదారులకు ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కంపెనీని ఆర్గనైజ్ చేసేది డైరెక్టర్లు కాబట్టి కంపెనీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, కంపెనీ భవిష్యత్తులో ఏం చేయాలి, కంపెనీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేది డైరెక్టర్లు తెలుసుకోవడం కోసం డైరెక్టర్లకు రిపోర్ట్ ఇస్తుంది. అయితే ఇక్కడ కాస్ట్ ఆడిటరు వాటాదారులకు ఇవ్వనవసరం లేదు, ఎవరికి ఇవ్వాలి, గవర్నమెంట్కి ఇవ్వాలని చెప్తున్నాం. తర్వాత కాస్ట్ ఆడిటరు రిపోర్టు పరిమితమైనది అయితే అంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అయితే రిపోర్టు అందిన 30 రోజుల లోపల కంపెనీ దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, వివరణలను కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలి. అంటే ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్ట్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి క్వాలిఫైడ్ రిపోర్టు, రెండవది క్లీన్ రిపోర్టు. అంటే క్వాలిఫైడ్ రిపోర్టు ఏ సందర్భాలు ఇస్తారంటే కంపెనీలో జరిగినటువంటి వ్యవహారాల్లో తప్పిదం ఉందని ఆడిటర్కి అనిపించినప్పుడు దాని మీద క్లీన్గా అంటే ఎలాంటి మోసము జరగలేదు అని ఇవ్వకుండా నాకు ఇందులో కొన్ని అంశాల మీద నాకు అనుమానం ఉంది అంటే మోసం జరిగింది అనే ఆలోచనతో క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇస్తాడు ఆడిటర్. ఇలా గవర్నమెంట్కి అందించినటువంటి 30 రోజుల లోపల ఆ కంపెనీ మేనేజ్మెంట్ వారు దానికి సంబంధించినటువంటి సరైన ఎవిడెన్స్ని తీసుకుని కలవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత వార్షిక సాధారణ సమావేశపు నోటీసుతో పాటు కాస్ట్ ఆడిట్ రిపోర్టును పూర్తిగా కానీ లేదా దానిలోని కొంత భాగాన్ని కానీ వాటాదారులకు పంపవలసిందని కేంద్ర ప్రభుత్వం కంపెనీని ఆదేశించవచ్చు. అంటే ఇక్కడ కంపెనీని ప్రారంభించడానికి అవసరమయ్యేటువంటి ఎక్కువ మూలధనం సమకూర్చేది ఈక్విటీ షేర్ హోల్డర్స్. అంటే కంపెనీ మోసం చేస్తుంది అని అంటే ఇద్దరిని మోసం చేస్తుంది, ఒకటి గవర్నమెంట్ని, 2 కంపెనీలో ఉన్నటువంటి వాటాదారులని. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేయొచ్చు అని అంటే కాస్ట్ ఆడిటర్ ఇచ్చినటువంటి ఆడిట్ రిపోర్ట్లో కొన్ని అంశాలని సాధారణ సమావేశంలో చూపించమని మరొక కాపీని వాటాదారులకు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం కంపెనీకి ఒక నోటీస్ని ఇష్యూ చేయొచ్చు అనమాట. ఇలా కాస్ట్ ఆడిట్ యొక్క ప్రాముఖ్యతని అలానే కాస్ట్ ఆడిట్ యొక్క లక్షణాలని ధ్యేయాలని మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మరొక న్యూ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం.